అయ్యప్ప స్వాములు బీజేవైఎం కలిసి హైదరాబాద్ లక్డీకపుల్లోని డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. స్వాములను పోలీసులు అడ్డుకున్నారు, కొందరిని అరెస్ట్ చేశారు. అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. అయ్యప్ప దీక్షలో ఉన్న పోలీసు ఉద్యోగుల పట్ల అవలంబిస్తున్న విధానం మనోభావాలను దెబ్బతీసేలా ఉందని స్వాములు మండిపడుతున్నారు. సెంటిమెంట్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉండడాన్ని నిరసిస్తూ డీజీపీ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. శాంతియుతంగా నిరసన తెలుపుతూ ఉంటే లాఠీచార్జ్ చేశారని స్వాములు అంటున్నారు. డ్రెస్ కోడ్ పై మొన్నిచ్చిన మెమోతో ఈ వివాదం మొదలైంది. మాల వేసుకున్నా సరే యూనిఫామ్ లేకుండా డ్యూటీకి రావద్దని ఇటీవల పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. పోలీసు విధుల్లో ఉన్న వారికి అయ్యప్ప మాల డ్రెస్ వేసుకునేందుకు వెసులుబాటు కల్పించాలంటూ బీజేవైఎం అలాగే కొంతమంది బీజేపీ కార్యకర్తలు కొంతమంది స్వాములు కూడా డీజీపీ కార్యాలయం ముట్టడించిన కార్యక్రమంలో కూడా ఉద్రిక్త పరిస్థితులకే ప్రస్తుతానికి మనతో పాటు కొంతమంది స్వాములు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు ఏంటండి వివాదం ఏంటి? ఎందుకంటే ఒకవైపు పోలీసులు కూడా నిబంధనలు ఉన్నాయి, యూనిఫామ్తోనే విధులు నిర్వహించాలని, కానీ మీరేమో డ్రెస్ వేసుకుంటూ కూడా వెసులుబాటు కల్పించాలని మీరు అంటున్నారు. సో ఏది? ఓం స్వామి శరణమయ్యప్ప. స్వామి విధి నిర్వహణలో యథావిధిగా డ్రెస్ చేసుకున్నా కూడా దానిపైన బ్లాక్ కండువా అనేది ఉంటుంది, స్వామి మాల ధారణ అనేది ఉంటుంది స్వామి. దాన్ని కూడా మీరు ఆక్షేపించి మీరు నల్లటి దుస్తులు ధరించకూడదు అని, మీరు డ్యూటీకి విధులకు రావద్దు అని మెమో ఇవ్వడం అనేది చాలా దారుణంగా ఉంది స్వామి. ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు స్వామి గతంలో. ఇప్పుడే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేస్తారు. నియమ నిబంధనలు పాటించాలని చెప్తున్నారు. ఆల్రెడీ మెమో కూడా ఇవ్వడం జరిగింది. సో డైరెక్షన్స్ కూడా ఇచ్చారు పోలీసులకి. స్వామి నియమ నిబంధనలు పాటిస్తూనే ఉన్నారు స్వామి. మేము స్వాములుగా ఒక పోలీస్ వ్యవస్థలో జరిగిన అన్యాయాన్ని అరికట్టడానికి వచ్చాము. మీరు అందరూ కూడా మాలలో ఉన్నారు, మరి లాఠీ చార్జ్ చేయడం దీన్ని ఎట్లా చూస్తారు? అది చాలా తప్పు సార్. ఎందుకంటే నేను ఒక సాటి పోలీస్కి వ్యక్తికి అలా జరిగింది కాబట్టి వాళ్ళ కోసం నేను వచ్చి పోరాటం చేస్తుంటే వాళ్ళు మా మీద రిటర్న్ లాఠీ చార్జ్ చేయడం చాలా తప్పు. చాలామంది వచ్చారు, చాలామందిని లాఠీ చార్జ్ చేసి అరెస్ట్ చేశారు. ఇప్పుడు మేము స్వామిమాలలో ఉన్నాం, కానీ కేవలం స్వామిమాలలో ఉన్నామని చెప్పి మా మీద లాఠీ చార్జ్ చేయడానికి వచ్చి ఆగిపోయిన సందర్భం జరిగింది. ఇంకోటి తెలియచేంది అంటే 2 సంవత్సరాల నుంచి మనం ఉండేది భారతదేశంలో అయితే కాదే కాదు. రేపటి దినంలో మనం బొట్టు పెట్టుకోవాలనే ఇట్లా పర్మిషన్ తీసుకునే అవసరం ఉండంత చేస్తున్నారు. సో డీజీపీ కార్యాలయం ముట్టడి మాత్రం ఉధృతతకు దారితీసింది. ఇటు బీజేపీ కార్యకర్తలు అలాగే బీజేవైఎం కార్యకర్తలు కొంతమంది మాలలో ఉన్నవారందరూ కూడా డీజీపీ కార్యాలయానికి ముట్టడికి ఎత్తించారు. సో పోలీసులు ముందస్తు చర్యలో భాగంగా బందోబస్తును ఏర్పాటు చేశారు. వీరంతా కూడా రిప్రజెంటేషన్ ఇచ్చేందుకు వచ్చాము, కానీ అంతలోనే పోలీసులు తమను అదుపులోకి తీసుకోవడం, ఇక తమ పైన కూడా లాఠీచార్జ్ చేశారు. కొంతమంది స్వల్పంగా గాయపడ్డారు అనేది స్వాముల వర్షన్. సో మరి పోలీసు వ్యవస్థలో పరిశీలిస్తే అయ్యప్ప మాల కోసం యూనిఫామ్ నిబంధనలో వెసులుబాటు ఇవ్వలేమంటూ కూడా హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డీసీపీ కార్యాలయం కూడా ఒక మెమో ఇవ్వడం జరిగింది. అది నవంబర్ 20వ తేదీన ఇష్యూ చేశారు. సో అయ్యప్ప మాల వేసుకునేందుకు వీలుగా యూనిఫామ్ నిబంధనలో వెసులుబాటు కల్పించాలని కొంతమంది స్వాములు అలాగే బీజేపీ కార్యకర్తలు బీజేవైఎం కార్యకర్తలందరూ కూడా డీజీపీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా అలాగే నిబంధనలకు వ్యతిరేకంగా ఒక మెమో ఇచ్చేందుకు రిప్రజెంటేషన్ ఇచ్చేందుకు వచ్చాం, కానీ ఈ విధంగా తమ పైన లాఠీచార్జ్ చేస్తారంటూ కూడా స్వాములు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తంగా డీజీపీ కార్యాలయం వద్ద ఒక ఉధృత పరిస్థితులతో నెలకొన్నాయి. దాదాపు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. లక్డీకాపుల్, మాసబ్ ట్యాంక్, ఖైరతాబాద్, నాంపల్లి, ఆదర్శ్ నగర్, నారాయణగూడ, లిబర్టీ ఈ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ముందస్తు చర్యలో భాగంగా పోలీసులు డీజీపీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కొంతమంది స్వాములు అలాగే బీజేపీ కార్యకర్తలు బీజేవైఎం కార్యకర్తలు అందరూ కూడా డీజీపీ కార్యాలయంకి వచ్చారు. వారంతా లోనికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చే క్రమంలోనే తమ పైన లాఠీచార్జ్ చేశారు, తమను అరెస్ట్ చేశారు, అక్రమంగా తరలించారంటూ కూడా మాలలో ఉన్నవారు అలాగే బీజేవైఎం కార్యకర్తలు కూడా వారు ఆరోపిస్తూ ఉన్నారు. మొత్తంగా మాత్రం డీజీపీ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ అంతరం ఏర్పడింది. డీజీపీ కార్యాలయం ముట్టడి పిలుపునిచ్చిన క్రమంలో ఉధృత పరిస్థితులతో నెలకొన్నాయి. ఇది లేటెస్ట్ అప్డేట్. ఓటు స్టూడియో.